దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండని ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మనం బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధన కానివ్వండి, కొత్త నిబంధన కానివ్వండి చూసినా, లేదా అనేక మంది భక్తుల జీవితాలు చూసినా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములను మనం చూడగలం. మరి మన జీవితాల్లో ఎందుకు ఏ అద్భుతము జరగడం లేదు, ఏ స్వస్థత జరగడం లేదు, ఏ కార్యము జరగడం లేదు అంటే మనకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని ప్రభు చెప్తుంటే, ఆవగింజంత విశ్వాసం మనకు ఉందో లేదో తెలియదు కానీ మనకు కొండంత అనుమానం మాత్రం ఉంటుంది. దేవుడు ఇది చేస్తాడంటావా? ఇది ఇప్పుడు అవుతుందా? నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందా? నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరుగుతుందా? ఇది ఇలా అయితేనే కదా, ఈ పరిస్థితులన్నీ క్లియర్ అయితేనే కదా ఇది జరిగేది. ఇలా మనకి మనమే లెక్కలు వేసుకుంటాం. మన జీవితంలో కార్యం జరగడానికి మనమే మనకు పెద్ద అడ్డంకి. మన మానవ జ్ఞానంతో మనకున్నటువంటి విపరీతమైన తెలివితేటలను ఉపయోగించి ఏదేదో లెక్కలు వేసుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికన్నా మించిన దేవుని శక్తిని మనం మర్చిపోతున్నాం. దాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కనీసం అంత విశ్వాసం కూడా మనం ఉంచలేకపోతున్నాం. మరి మన ప్రార్థన ఏది? మన విశ్వాసం అని చెప్పుకుంటున్నామే, మరి నిజంగా మనం విశ్వాసులమే అంటారా? మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే, నిజంగానే క్రీస్తుని అనుసరిస్తున్నామా? ఆయన చెప్పింది నమ్ముతున్నామా? కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ప్రభువు చెప్పినట్లు మనం నమ్మితే చాలు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని ప్రభువు చెప్తున్నారు. అలా కనీసం నమ్మలేని స్థితిలో కూడా మనం ఈరోజు అనేక మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. పేరుకు బైబిల్ చదువుతాం, పేరుకు ప్రార్థన చేస్తాం, చర్చికి వెళ్తాం, కానీ మనలో విశ్వాసం అనేదే ఉండదు. మనకు అన్ని పరిస్థితులను బట్టి విశ్వాసం అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంతే. కానీ నిజంగా అయితే మనం విశ్వాసులమా కాదా అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనకి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని ప్రభు చెబుతున్నారు. అట్టి విశ్వాసాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని కార్యాలను చూడగలమని తెలియజేస్తూ వందనాలు.